హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీ పేరు? కార్తీక్ అండి. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వస్తేనే బాగుంటది అన్న. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ కి అప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉండే మాకు పనులు లేవు, సరిగా ఉద్యోగాలు లేవు. 10th కంప్లీట్ చేసినా సరిగా టీచింగ్ కూడా లేదు మాకు సరిగా ఇక్కడ. ఓకే, అందుకని టీడీపీ వస్తే బాగుంటది. మదనపల్లిలో షాజహాన్ భాష గారు. ఓకే, ఏం పేరు మీ పేరు? జహీర్ గారు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు వస్తేనే బాగుంది. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఈయన ప్రభుత్వం బాగాలేదు. ఏం బాగాలేదు? పనుల మీద చాలా ఇబ్బంది పెట్టినాడు. వర్క్ చేసుకునేవారు. ఓకే, మాకైతే నచ్చలే. ఈసారి మటుకు నేను 10 ఓట్లు ఇప్పించి గెలిపించింది నేను. ఓకే, ఎవరికి? లాస్ట్ టైం 2019లో మీరు 10 ఓట్లు వేసి ఘనంగా గెలిపించారు. జగన్ గారిని గెలిపించి మరి ఈసారి నాకు నచ్చలేదు. అంటే పథకాలు చాలా ఇస్తున్నారు కదా. పథకాలతో ఏముంది అండి, మాకు నచ్చలేదు. మీకు నచ్చలేదు? లేబర్కి అయితే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలే అంటే ఏ విధంగా? అంటే పనుల విషయంలోనా? ఇసుకలో కానీ ఓకే, నాకైతే నచ్చలే. ఇసుక ప్రాబ్లం వల్ల దీంట్లో మద్యంలో కానీ కష్టపడేవానికి మద్యమే ఎన్ని సమస్యలు ఉన్నాయి. సాయంత్రం అయ్యి ఒక 90 వేసుకొని కొనుక్కోవడము వాళ్ళని ఆలోచన ఉంటారు. కానీ ఈ విషయంలో మటుకు చాలా ఫెయిల్యూర్ అయ్యిండేది జగన్మోహన్ రెడ్డి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వచ్చేది బెటర్ అనిపిస్తుంది. టీడీపీ బెటర్ అనిపిస్తుంది. ఎందుకని సార్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ లో వెరీ గుడ్ పర్సన్. ఓకే, అది మెయిన్. మరి 2014 మనం అవకాశం ఇచ్చాం ఆయనకి. అవకాశం ఇచ్చాం. వైసీపీ కంపేర్ చేసుకుంటే ఈ బెటర్ టు టీడీపీ బెస్ట్ అనిపిస్తుంది. మరి ఈసారి మదనపల్లిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? షాజహాన్ బాషా గారా లేకపోతే నిషాన్ అహ్మద్ గారా? షాజహాన్ బాషా గారే వస్తారు. షాజహాన్ బాషా గారు. టీడీపీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటి, నచ్చిన పథకాలు ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంది. వైఎస్ఆర్సీపీ ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? రైతుకి పాస్బుక్ లో పోయిన డబ్బులు, వాటి 45 వాళ్ళకంత 15,000 18,000 వేయడము. ఓకే, ఆ కాలంలో పంటలు నష్టపోతే పంటలకి అప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వేయడము. ఓకే, పిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మ ఒడి ఇవన్నీ ఇస్తారు. కాబట్టి ముందు ప్రభుత్వంలో ఏం చేసినాడు, అది మాకు ఓపెన్ చేసేది లేదు, ఏం లేదు. దానికోసం చూస్తారు కాబట్టి ఏం చేస్తాను. మరి ఇక్కడ మదనపల్లి ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ నుంచి ఏమో అహ్మద్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచి ఏమో భాషా గారికి ఇచ్చారు. అమ్మదే వస్తాడు. అహ్మద్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ సార్. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఏం నచ్చిందో ఆయన పరిపాలన మీకు బాగా? కూడా చెప్పిన వాగ్దానాన్ని అమలు పరుస్తున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ కూడా వీళ్ళే రావచ్చు. మదనపల్లిలో సార్ మదనపల్లి 100% వైసీపీ. ఓకే, వైఎస్ఆర్ వస్తేనే బాగుండేది. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగా ప్రజలకు అంతా తినే కూడి ఇస్తున్నాడు, గుడ్డ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఓకే, ఏం కాదు. ఓకే. మరి ఈసారి మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్. ఓకే, అంటే వైఎస్ఆర్ అభ్యర్థి కింద అహ్మద్ గారికి ఇచ్చారు, టీడీపీ ఏమో భాషా గారికి ఇచ్చారు. ఎలా ఉంటుంది పోటీ ఇక్కడ? పోటీగానే ఉంటుంది. వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ వస్తుంది. సార్ మీ పేరు? నారాయణ రెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎలా ఉంది? ఏపీలో బాగానే ఉంది పరిపాలన. లేదేమో. ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? మాకే ఇది ఇప్పుడు అమ్మ ఒడే పిల్లలకి ఇట్లాంటివన్నీ వేస్తున్నాడు. రైతులకు మాకు ఏదో రైతు భరోసా వేస్తున్నాడు. దున్నిన కూలీలు పాడు వస్తున్నాయి. అంతకంటే ఇంకేం కావాలా రైతులకు? ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటున్నారు? చంద్రబాబు వస్తే మేలు. చంద్రబాబు వస్తే మేలు. ఎందుకని సార్? ఏం ఇంప్రూవ్మెంట్ లేదు సార్. ఇంప్రూవ్మెంట్ లేదా? అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇవ్వలేని పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు లేదు సార్, పని కల్పించాలి. పని కల్పించాలి. ఎటువంటి పనులు కల్పించాలంటారు? ఫ్యాక్టరీ పెడితే 50 మంది 60 మంది బతుకుతారు. అంటే 2014 అవకాశం ఇచ్చాం కదా. ఎన్ని రోజులు ఇచ్చారు సార్ ఫ్రీలో? ఎన్ని రోజులు ఇచ్చారు పథకాలు? ఓకే, అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే
2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు చేశారు బాబు గారు. ఎటువంటి పథకాలు కూడా ఇవ్వలేదు ఆయన. మేము ఇన్ని పథకాలు ఇస్తున్నాం కదా. పని కల్పించే చాలు కాదు. పని కల్పిస్తే చాలు అన్నారు. ఓకే, జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నేను ఇస్తా ఉన్నాడు కదా ఆయన, అన్ని ఇస్తున్నారు. ఓకే, ఆయన చెప్పిన ప్రకారం ఏమి లేకుండా డోకా లేకుండా అన్ని మొత్తం అంతా ఇస్తా ఉన్నాడు కదా. మరి ఈసారి మదనపల్లిలో ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు? అది చెప్పలేము, వాళ్ళగా డిక్లేర్ చేయలేదు కదా. ఇచ్చారు కదండి మహమ్మద్ గారికి ఏమో, అహ్మద్ గారికి ఏమో వాళ్ళకి ఒకటి ఇచ్చినారు, టీడీపీ నుంచి భాష గారికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళిద్దరికి వాళ్ళే ఇచ్చినారు కాబట్టి చెప్పలేము. ఇద్దరికి ఒకటే కమ్యూనిటీకి ఇవ్వడం వల్ల ఓట్లు ఎలా పడతాయో తెలియదు, అది చెప్పలేము. ఓకే, అది ఏమన్నా మార్పు వస్తే చెప్పచ్చు కానీ ఓకే, ఇద్దరు వాళ్ళే ఉన్నారు కాబట్టి దానికి ఏమి చెప్పలేకపోతాం. రైట్ పైన ఉంటుంది అంటారు అయితే. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? మాకు ఇది వరకు కష్టాలు పడినాం కాబట్టి ఇప్పుడు మాకు అదే బాగుంటుంది. మేము ముందు నుండి అదే ఉన్నాము కాబట్టి అదే వస్తే బాగుంటుంది. ఓకే, మీరు అభిమానులు టీడీపీ అందుకే అదే బాగుంటుంది అంటారు. మరి ఈసారి మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మాది ములకల్ చెరువు అండి, తంబలపల్లి కాన్స్టిట్యూషన్. తంబలపల్లి కాన్స్టిట్యూషన్, తంబలపల్లి. ఓకే, తంబలపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందండి అక్కడ? ఇవ్వండి జయచంద్ర రెడ్డి. జయేంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఎవరు వస్తారో మనకి తెలియదు. తెలీదా? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏముంది అంతా ఒకటే. అంతా ఒకటేనా? ఎవరు వచ్చినా తినేవాళ్ళే. ఎవరు వచ్చినా తినేవాళ్ళే. తినేవాళ్ళేనా? మనకి పెట్టేవాళ్ళు లేరా? మనకి పెట్టేవాళ్ళు. మరి అదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, ఏం పథకాలే. నచ్చలేదు పథకాలు మీకు? మరి ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఏంది పథకాలు ఇస్తున్నారు వద్దంటారు. ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఎలా ఉంది 5 years? ఏం బాగున్నా సార్, బాగుందా? ఏం బాగాలేదు సార్. ఏం బాగోలేదా? ఓకే, ఏం నచ్చలేదు మీకు? అంటే పథకాలు ఇస్తున్నారు కదా, అందరూ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. మరి ఈసారి మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ఏమో అన్ని పార్టీలు, కాంగ్రెస్ కూడా జోరుగానే ఉంది. కాంగ్రెస్ కూడా జోరుగా ఉంది ఇక్కడ. కాంగ్రెస్ కూడా జోరుగానే ఉంది. ఓకే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అంటారు? ఇంకా ఎవరు చెప్పలేదు సార్ ఇక్కడ. చెప్పలేరా? మరి ఈసారి టీడీపీ నుంచి ఏమో భాష గారికి ఇచ్చారు, అవును సార్. వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు. అవును సార్. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికి? షాజహాన్ గారే. షాజహాన్ భాష. ఓకే, చెప్పమ్మా. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? బాగుంది. ఏ పథకాలు నచ్చినాయి మీకు బాగా? మాకేం రాకపోయినా కూడా బాగుంది, మాకు బాగుంది. బాగుంది. మళ్ళీ వస్తారంటారా? ముఖ్యమంత్రి అవుతారంటారా సెకండ్ టైం? మాకు వ్యాపారం లేకుండా పోనీలే. నాకు వ్యాపారం లేకుండా పోనీలే. సెకండ్ టైం వస్తారా? చూద్దాం. ఏమో చూద్దాం అంటారా? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే, ఇంకా సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే, డెవలప్మెంట్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే తినే వాళ్ళు తినేదాన్ని బాగానే ఉంది. బాగానే ఉంది. మీకు నచ్చిన పథకాలు ఏంటి, నచ్చిన పథకాలు ఏంటి? అన్ని పథకాలు వచ్చాయండి. అన్ని పథకాలు నచ్చాయి. ఓకే, విపక్ష టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని సార్? ఎందుకంటే పరిశ్రమలు తీసుకొస్తాడు, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేస్తాడు. అంటే 2014 మనం అవకాశం ఇచ్చాం కదా బాబు గారికి, అప్పుడు ఏం చేయలేదు కదా పెద్ద ఆయన. అప్పుడు చేయలేదంటే ఇప్పుడు చేస్తాడని అనుకున్నాం. ఇప్పుడు చేస్తారంటారా? చేస్తాడని అనుకుంటున్నారు. ఎట్లా చెప్తావు చెప్పు, ఆ? ఎట్లా చెప్తావు చెప్పలేకుంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? వేస్టే. వేస్తేనా? ఎందుకని వేస్ట్ అంటారు? పథకాలన్నీ బాగా ఇస్తున్నారు కదా. ఏమి ఊరికే దుబారు చేస్తాను అంతే. ఆ. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేశారు, ఏ ఒక్క పథకం ఇవ్వలేదు ఆయన. మేము ఈ 5 years లో ఇంటికి చాలా పథకాలు ఇచ్చామంటున్నారు, అభివృద్ధి చేసామన్నారు, హాస్పిటల్ పెట్టామన్నారు. మీరేమంటారు? సరే కానీ ఏదో ఒకటి కానీ మరి మదనపల్లి ఎవరు వస్తారు ఈసారి? భాష గారా, అహ్మద్ గారా? చెప్పలేము. నువ్వు చెప్పలేమా? ఎందుకని? రైట్ ఫైట్ ఉంటుందా? ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ ఎవరు గెలుస్తారో చెప్పలేము. లాస్ట్ చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని చేస్తున్నాడు కదండి. అన్ని చేస్తున్నారు. ఓకే, ఏం నచ్చిన పథకాలు? పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాలు మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి, నచ్చిన పథకాలు ఏంటి? అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగున్నాయి. మరి ఈసారి మదనపల్లి ఎవరు వస్తారు? వైసీపీ వస్తుంది. వైసీపీ. అహ్మద్ గారికి ఇస్తారా? భాష గారికి ఇచ్చారు, మీరు అహ్మద్ గారికి. ఎలా ఉంటుంది సైట్ ఇక్కడ? పోటాపోటీగానే ఉంటుంది. పోటాపోటీ ఉండదా? ఎక్కువ గెలిచే అవకాశాలు ఎవరు ఉన్నాయి? వైసీపీకి ఉన్నది. వైసీపీకి ఉన్నాయి. ఓకే, సమస్య బాగుంటది. జగన్ జగన్ గారు ఏం నచ్చిందా ఆయన పరిపాలన మీకు బాగా?
సంక్షేమ పథకాలు ఇస్తాడు కదా. ఓకే. ఏదో బీదలకి సాయం చేస్తా ఉన్నాడు, మంచి పనులు చేస్తా ఉన్నాడు. వస్తేనే మేలు. వచ్చేది ఆయన. టీడీపీ వస్తే బాగుంటుంది సార్. టీడీపీ ఎందుకని? ఆయన వస్తే రాష్ట్రం అంటే 14 సంవత్సరాలు చేశారు ఆయన, ఎటువంటి ఫ్రీ పథకాలు ఏమి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చి పెట్టారు కదా. దాని మీద ఎవరు ఆధారపడతారు సార్? ఎప్పుడు నీకు ఫ్రీగా డబ్బులు వస్తాయి, అంత సోంబేర్లు అయిపోతాడు. వీళ్ళకి తాగి 3,000కి 4,000కి సామర్థ్యం ఇప్పుడే తాగి ఆడంటే ఆడ పడిపోయి రగతాలు కాస్తా ఉన్నాయి. ఓకే. అంటే మదనపల్లి సార్ ఎవరు వస్తారా? భాష గారు వస్తారా? నూరు గ్యారెంటీ. ఊరు భాష. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి కాదు, పైన కూడా వస్తాడు. జహా 100% టీడీపీ అభ్యర్థి. ఓకే. ఎందుకని టీడీపీ అంటున్నారు మీరు? టీడీపీ ఇప్పుడు ఉండే లీడర్ల పైకి బెస్ట్ లీడర్ వచ్చి షాజహాన్ షాజహాన్ కాబట్టి ఆయన. ఓకే. ఆ ఓటు మదనపల్లి కాదు, ఎక్కడ? తంబాలపల్లి ఓట్లు అది. అయినా కూడా జహాన్ ఉంది కాబట్టి 1 వీక్ కావచ్చు. తంబాలపల్లి ఎవరు వస్తారు? తంబాలపల్లి ఇప్పుడు డౌట్ గా ఉంది. దివాకర్ రెడ్డి, జయచంద్రారెడ్డి కదా. జయచంద్రారెడ్డి ఇప్పుడు దివాకర్ రెడ్డికి ఇంకా ఇచ్చింది టికెట్ అంటున్నారు. అంటున్నారు, ఇంకా డీటెయిల్స్ తెలియదు. ఇస్తారు. ఎవరు వస్తారు? జయచంద్రారెడ్డి వస్తాడు. జయచంద్రారెడ్డి వస్తారు. ఖచ్చితంగా వస్తాడు. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అది చెప్పలేమా? చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారు. ఓకే. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలన మీకు బాగా నచ్చిన అంశాలేంటి, పథకాలేండి? ఏముందండి, పిల్లలకి స్కూల్ బాగున్నాయి, ఏదో అమ్మఒడి బాగుంది. ఓకే. పథకాలన్నీ చెప్పిన నెరవేర్చాడు. ఓకే. మరి మదనపల్లిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? భాషా గారు, అహ్మద్ గారా? చెప్పలేమండి, హోరాహోరీ ఉంటుంది. హోరాహోరీ ఉంటుందా? ఎందుకంటారు అంత హోరాహోరీ? ఇద్దరు వాళ్ళే కదండి, ఒకటే క్యాస్ట్ మనం. ఓకే. తెలంగాణ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం అవుతారంటారా? అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. పరిపాలన ఎలా ఉంది చెప్తారు పోతుంది. బాగుంది. ఈసారి వస్తారా సెకండ్ టైం ముఖ్యమంత్రి? మదనపల్లి మీది? అహ్మద్ గారు, భాషా గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీ. ఓకే. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సార్ వస్తారంటారా మళ్ళీ ముఖ్యమంత్రి? వస్తారు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ గారు. ఇది మదనపల్లినా? మదనపల్లిలో ఈసారి అహ్మద్ గారు, భాషా గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? షాజహాన్ బాషా గారు, అహ్మద్ గారు. అహ్మద్ గారు. సార్ మా జగన్ వచ్చేది మేలే. జగన్ వస్తే బాగుండదు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పథకాలు మా పిల్లలకు అన్ని బాగా చేస్తున్నారు. ఈసారి మదనపల్లిలోని భాషా గారికి ఇచ్చారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు. ఎవరు ఈజీగా గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అదైతే మనకి ఐడియా లేదు. ఇది మదనపల్లే కదా? మదనపల్లి మగ్గాలు ఉంటాం. అదే మదనపల్లి ఎమ్మెల్యే వస్తారు మీకు వరకు. మొన్న చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము తెలుగుదేశం ఫ్యాన్స్. చిన్నప్పటినాక మా ఫ్యామిలీ, మా ఊరంతా 120 ఉన్నాయి, అన్ని తెలుగుదేశమే. ఇది నియోజకవర్గం మదనపల్లేనా? మదనపల్లె. మరి ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? భాషా గారా, అహ్మద్ గారా? భాషా గారే వస్తారు. భాషా గారు వస్తారు. తెలుగుదేశం భాషనే కాదు, ఎవరు నిలబెట్టినా వచ్చేస్తారు తెలుగుదేశం. ఎందుకని? ఎందుకు అట్లుంది ఇప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పథకాలు ఇవ్వలేదు, చాలా పథకాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినాడు, అయినా కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చినారు కదా. ఓకే. సో ఈసారి టీడీపీ చూద్దాం అనుకుంటున్నారు? చూద్దాం అనుకుంటాను. జగన్ బారి పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందా? సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? చెప్పలేం, ప్రజల్ని బట్టి, ప్రజల నాడిని బట్టి తెలియస్తారు అంతే. పథకాలు లోకల్ గా ఇప్పుడు ఇక్కడ టీడీపీనే రావచ్చు అనుకుంటా. టీడీపీనే రావచ్చు. ఎందుకు అంటే ఆయన వ్యక్తిగా జానీరు ఆయన మంచి టైం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఓకే. చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు తెచ్చేసినాడు, కంపెనీలో పరంపర కింద ఉద్యోగాలు ఇచ్చేసినాడు, అందుకని చేస్తారు ఓట్లు. ఇంకా
రాజధాని మూడైతే బాగుంటుంది, ఒకటైతే బాగుంటుంది. ఒకటే రా. ఇప్పుడు నీ ఇంట్లో మీ భార్య ఉంటే ఒకటి బాగుంటుంది కదా. ఇంక ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటాం? ఇప్పుడు ఎట్లా అయిపోయింది. రాజధాని అమరావతి అని చెప్పినారు కదా, ఇంక ఎట్లా చేస్తావో చెప్పు. ఓకే. మీరు చెప్పండి. ఏం ఏం ఈ 5 ఏళ్ళు ఏం చేయనాడా? ఒక కంపెనీ తెచ్చినాడా? ఒకటి ఏమన్నా చేసినాడా ఆయన? ఇప్పుడు హాస్పిటల్ ఏం అయిపోకడే తెచ్చినాడు హాస్పిటల్. మిగతా వాళ్ళు ఎవరు తేలదా? ఇంత ముందు రాజశేఖర రెడ్డి తేలదా? కిరణ్ కుమార్ రెడ్డి తేలదా? చంద్రబాబు తేలదా? హార్బర్లు వచ్చినాయి, పోర్ట్లు వచ్చినాయి, పోర్ట్స్. కోర్సా? ఇప్పుడు రాయలసీమకి ఏం చేయనాడో చెప్పమని ఫస్ట్ మనం మాట్లాడదామా? ఎవరు వస్తారు మదనపల్లిలో? మదనపల్లి షాజహాన్ బాషా గెలుస్తాడు. షాజహాన్ బాషా పరిపాలన ఎలా ఉంది మేడం? ఏం చెప్పారు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుంటది. మీకు ఎలా ఉంది మేడం? మాకైతే బాగాలేదు. బాగాలేదు. ఇది మదనపల్లి మేడం ఇది? ఓకే. ఈసారి మదనపల్లిలో న్యూస్ ఆన్ షాజహాన్ బాషా గారికి ఇచ్చారు కదా, ఇది వైసీపీ నుంచి మహమ్మద్ గారికి ఇచ్చారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటారు? అది మేము ఎట్లా చెప్తాం, మాకు తెలియదు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ఇస్తున్నారు కదా మేడం, ఆ పథకాల ఉపయోగం లేదంటారా? ఇచ్చే వాళ్ళు వచ్చే వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. అందరికి రావు కదా. అంటే మీకు ఎందుకు నచ్చలేదు మేడం ప్రభుత్వం? నచ్చలేదని కాదు, మాకు వచ్చేటి మాకు రావాలి కదా. ఓకే. మీకు అర్హులై కూడా రాలేదంటారు. ఓకే. జగన్ వస్తే బాగుంది. మదనపల్లిలో ఎలా ఉంటుంది ఫైట్? షాజహాన్ బాషా గారు, నిషాన్ అహ్మద్ గారు అట్లా అన్ని బాగా చేస్తారు. ఎవరు చేస్తారు? నవాజ్ బాషా బాషా గారు టీడీపీ. ఇక్కడ టీడీపీ వస్తుంది, వైసీపీ వద్ద ఇక్కడ టీడీపీ వస్తుంది, పైన మాత్రం జగన్ గారు రావంటారు. అంతేనా? ఓకే. చంద్రబాబు వస్తుంది. ఎందుకని చంద్రబాబు గారు? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన కూడా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు కదా అన్నారు జనాలు. బాగానే చేస్తాడు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. 2014లో మనం ఇచ్చాం, అవకాశం ఇచ్చాం బాబు గారికి. అవును. మరి అప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు ఆయన? ఆయన పోలవరం కట్టాలన్నీ స్టార్ట్ చేసినాడు, రాజధాని అన్నాడు, అన్ని బాగానే చేసినాడు. అంటే రాజధాని డెవలప్మెంట్ చేయలేదు, రాజధాని అంటున్నారు జనాలు. ఎవరు? వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళే చేయలేదు, ఏం చేశారు? బాబు గారు స్టెప్ వేసినారు. ఓకే. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మాకైతే ఏం సంబంధం లేదు, మాకేమి ఇది రాలేదు. ఏమి రాలేదు. పథకాలు ఇస్తున్నారు కదా మంచిగా? పథకాలు మాకైతే ఏమి రావు. ఎందుకు రాలేదు? అంటే మీరు అంటే అర్హులా కాదా దానికి? బీపీఎల్ఏ. మరి వాలంటీర్లను అడిగారా మరి? అడిగినాము, వాళ్ళు ఏమి రెస్పాండ్ కాలేదు. ఓకే. మీరు మామూలుగా చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటి, నచ్చిన పథకాలు ఏంటి? అమ్మఒడి నచ్చింది. ఓకే. మిగతా ఏం తెలియదు. ఇంకా రిమైనింగ్ ఏం తెలియదు. ఏం తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏముందండి, కూటమి బాగుంటుంది. కూటమి బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకు కూటమి రావాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే డెవలప్మెంట్ పెద్దగా లేదు కదా. ఓకే. కొంచెం ఖర్చు సాధింపులు ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే. ఇదో ఒకసారి బాగా చూద్దాం అనుకున్నాము. ఆయన ఏందో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కట్టినటువంటివన్నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ కాదు కదా. ఆయన అది ప్రజల సొత్తు కదా. అవునండి. అవును. అవి పనిచేయచ్చు కదా. అవన్నీ కొంతవరకు నష్టం జరిగింది. మదనపల్లిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నారు? షాజహాన్ బాషా గారా? కూటమి. జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏందో అమ్మబడి ఈ లోన్లు అన్ని బాగా ఇస్తున్నారు. ఓకే. రాజధాని 3 పెట్టంటారా, 1 పెట్టంటారా? 1 పెడితేనే బాగుంటుంది. అది ఎక్కడ? విజయవాడ. ఇక్కడ అమరావతి. చంద్రబాబు మంచిది. ఎందుకని? ఎందుకు? అతడు సీనియర్, మంచి మంచి పనులు చేస్తాడు. ఈయన ప్రభుత్వంలో ఏమి కన్నా బండాలు ఎవరు బతకరు. మాఫియా, మాఫియా, మందులో మాఫియా, అన్ని మాఫియాలే. అంటే చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా. ఏంది అభివృద్ధి చేసింది? చెప్తున్నారు. ఓట్లు వచ్చినాయి, రోడ్డు కూడా సచివాలయాలు తీసుకొచ్చామని చెప్తున్నారు. వేస్ట్ అవన్నీ సచివాలయాలు అన్ని వేస్ట్. వేస్ట్ ఏం చేసినారు సచివాలయాలు? ఒకరు కూడా సరిగ్గా పని చేయరు సచివాలయాల్లో కూడా. ఎవరు చేస్తారు? మీకు పెన్షన్ వస్తుందా? వస్తాను అంతే. ఓకే. అంతే. మదనపల్లి ఎవరు వస్తారు? మదనపల్లి వస్తే షాజహాన్ బాషా రావాలి. షాజహాన్ బాషా. మరి ఇల్లు ఇచ్చారు, చాలా ఇల్లు ఇచ్చారు కదా. మాకు ఇచ్చేవాళ్ళ
మీకు ఇవ్వలేదా? 6,000 రూపాయలు ఇచ్చి ఇంటికి పేపర్లు ఇచ్చినారు. ఆ, 6,000 ఇచ్చినాను. 6,000 ఇచ్చినాను. మీరు 6,000 ఇచ్చారా? 6,000 వాళ్ళు మీ ఇంటింటికి 6,000 వేసినారు అనమాట. ఆహా. అటు అడ్వర్టైజ్మెంట్ కొట్టించి అప్రూవ్ చేసినాను. ఆ, ఇంటికి 6,000 12,000 వేసి ఇచ్చినారు పేపర్. ఓకే. డోకరా గ్రూప్ కింద పింఛన్లు తానే ఎవరికి ఇచ్చినారు? మీకు ఇళ్ళ స్థలం ఇవ్వలేదా? వెళ్ళేస్తాను. ఓకే. తంబలపల్లి సార్ ఎవరు వస్తారు? తంబలపల్లిలో జయచంద్రారెడ్డి గెలుస్తారు. జగేంద్ర రెడ్డి గారు. ఎందుకని? ఆయన బ్రష్ క్యాండిడేట్, రాజకీయాలు కొత్త, వాళ్ళ కమిటీ ఎక్కువ, ఓకే. మన విద్యావంతుడు, బాగా చేస్తాడని. ఓకే, అదే విషయం. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ బాగుంటుంది అంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈయన జగన్ ఉన్నాడు కదా, ఆ, ఇప్పుడు నెక్స్ట్ పార్టీ మారుస్తామంటారా? ఎందుకని? చూద్దాం ఒకసారి పార్టీ. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years లో? బాగానే ఉంది. ఈసారి నెక్స్ట్ ఓకే, మారుతా ఉన్నారు. మరుస్తాం. ఓకే. మదనపల్లిలో సార్ మదనపల్లి కూడా ఎవరు? భాష గారా? భాష గారు, షాజహాన్ భాష గారు. ఓకే. ఏదో నెక్స్ట్ మారితే బాగుంటుంది, తెలుగుదేశం వస్తే సరిపోతుంది అనుకుంటా. అనుకుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకనంటే కొంతవరకు మార్పు మళ్ళీ తెస్తారు అనేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? ఏముంది, సాధారణంగానే ఉంది. ఏం పెద్ద అంటే పథకాలు ఇస్తున్నారు, ఇస్తారు. స్కూల్స్ గట్రా బాగు చేస్తున్నారు. ధరలు కొంచెం కంట్రోల్ చేయాలి కదా. పథకాలు ఇస్తాండమని చెప్పి 1కి 10 పెంచేస్తే ఇంకా ఏమి ఇచ్చినట్టు వాటికి. అంటే ధరలు అనేది ఓన్లీ మన స్టేట్ కాదు సార్, ఇతర రాష్ట్రాలు కూడా పెరుగుతాయి కదా. వీళ్ళకి సంబంధించినవైనా వీళ్ళు తగ్గించి చేసుకోవచ్చు కదా. ఓకే. అవకాశం వద్దు అని చెప్పి వాళ్ళు పెంచినారు, వీళ్ళు పెంచినారు. వాళ్ళు ఒకరి మీద ఒకరు పెంచేది చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. మదనపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? మదనపల్లిలో షాజహాన్ బాషా గారా, నిషాన్ అహ్మద్ గారా? ఎవరికి ఇచ్చినా ఒకటే. ఎవరికి ఇచ్చినా ఒకటే. ఓకే. తల పగలు కొట్టుకుంటే ఏ బండరాయే, ఏ బండరాయి అయినా పర్వాలేదు ఒకటే. ఓకేనా? అది ఓకే. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎట్లా చెప్తామండి సార్? ఎవరు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 50-50 50-50. ఈసారి మదనపల్లిలో షాజహాన్ గారు పోటీ చేస్తున్నారు. డెఫినెట్ గా ఆయన గెలుస్తాం. షాజహాన్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. రాష్ట్రానికి ఓకే. మంచి జరగాలంటే రావాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఎట్లా వస్తుంది ఈ మాదిరి ఉంటే? అంటే పథకాల రూపంలో చాలా ఇస్తారు కదా. అంటే దేనికి అప్పు చేసి ఎవడు పెట్టమంటాడు? అప్పు చేసి. ఓకే సార్, మదనపల్లి ఎవరు వస్తారు సార్? షాజహాన్ భాష వస్తారు. షాజహాన్ బాషా గారు. ఓకే సార్, మీ పేరు చెప్పండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరో ఒకరు వస్తారు. ఎవరు వస్తారంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? కాదు, ఎవరో ఒకరు వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. ఈసారి సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారు. ఓకే. చంద్రబాబు గారు ఎందుకని? అంటే జగన్ గారి పాలన కొంచెం డిఫరెంట్ గా ఉంది, సో అందుకని. ఏ విధంగా డిఫరెంట్ గా ఉంది? రౌడీ రాజకీయం. రాజకీయం నుంచి బయటికి రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు రావాలి. ఓకే. ఏం చేశారు మిమ్మల్ని? జాబ్స్ ఏం లేవలేదు. జాబ్స్ ఇంకా మెయిన్ ప్రాబ్లం అదే. రోడ్లు కూడా సరిగ్గా ఏం లేవు. అన్ని కోట్లు ఖర్చు పెట్టామంటారు, అక్కడ చూస్తే ఏం లేదు. ఓకే. మరి అంటే బాబు గారు వస్తే జాబ్ వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. 2014 నుంచి 19 వరకు చేశారు కదా. నేను ఓటేసింది కూడా లాస్ట్ సారి జగన్ చేశాను, ఒకసారి చూద్దాం అనేసి. ఓకే. నిరూపించలేకపోయాడు. ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా. అంటే ఎవరికి లాభం జరిగిందంటే ఆటో వాళ్ళకి, అమ్మఒడి వాళ్ళకి అంతే. ఓకే. జాబ్స్ ఏం లేదు. సో యూత్ ఏం ఆలోచిస్తారు? జాబ్సే కదా. సో అందువల్ల. థ్యాంక్ యూ అండి. ఓకే. గురుగారు ఏం పేరు? సార్ రమేష్ సార్. చెప్పండి సార్, మదనపల్లి ఎవరు వస్తారు? షాజహాన్ బాషా లేదా నిషాన్ అహ్మద్ గారు? నిషాన్ అహ్మద్ గారు వైసీపీ అభ్యర్థి. ఓకే. ఎందుకు ఆయన కావాలనుకున్నారు మీరు? ఏముంది సార్, ఇంకా ఆడవాళ్ళంతా ఆయనకే అయిపోతారు. ఆయనకేనా? ఆయనకే అయిపోతారు కదా. అంటే పథకాల గురించా? పథకాలు ఏదో చెప్పినారు కాబట్టి దాని గురించి ఆయనే రావచ్చు అనుకుంటున్నాను. సో మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారంటారు? మళ్ళీ అవ్వచ్చు. ఇక్కడ మదనపల్లిలో రావచ్చు. అహ్మద్ గారు. వస్తారు. రామచంద్ర నాయుడు మిమ్మల్ని చూస్తుంటే రజనీకాంత్ సినిమాలో భాష సినిమాలో రజనీకాంత్ కనిపిస్తున్నారు. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వీళ్ళు వస్తే అన్ని దౌర్జన్యాలు
అన్ని చూస్తాను ఏమి అమరావతికి రాజధాని బటన్ నొప్పి వేసేదే అన్ని కుమ్మతా ఉంది అందరితో జరుగుతున్నారు ఏం కూర్చో ఓకే. సో మరి ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తారు ఈసారి? అంటే తెలుగుదేశం తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ. క్యాబినెట్ ఎవరన్నా కానీ తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు, తెలుగు వస్తుందండి. క్యాబినెట్ మాకు పని ఓకే. చంద్రబాబు నాయుడు చేస్తారు జగన్ గారు ఏం నచ్చిందమ్మా ఈ పరిపాలన మీకు బాగా? అమ్మ కూడా వచ్చింది ఆ, 45 అట్లా వేస్తున్నారు సార్. ఆ, అంతే చేస్తున్నారు, ఇల్లు ఇచ్చినారు, ఓకే. అన్ని చేస్తున్నారు, అన్ని మంచి చేస్తున్నారు సార్. ఓకే, సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారు ఆయన? సార్ మేడం అవుతారు. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఈ అరాచకాలు తాలిబాన్ల రాజ్యం అయిపోయింది, రౌడీ రాజ్యం అయిపోయింది. ఓకే. మా భూములు లాగేసుకుంటున్నారు. చిన్నలో కూడా లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విషయం. మరి ఇక్కడ మదనపల్లిలో సార్? మదనపల్లిలో కూడా టీడీపీ వచ్చేస్తుంది. టీడీపీ వచ్చేస్తుంది. అవును. షాజహాన్ భాష ఇక్కడ చేసినారు నిన్న. అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు. ఓకే. పథకాలలో మీకు నచ్చిన జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నారు కదండి, ఏమంటారు పథకాల గురించి మీరు? ఏది రూపాయి పావులా ఇచ్చే రూపాయి కొట్టేస్తున్నారంటారా? 100%. ఈసారి టీడీపీ 10 పైసలే ఇస్తాడు అది. రూపాయి కొట్టేస్తాడు మా జేబులో నుంచి. ఖాళీ అయిపోయినాం ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా ఏం జనాల దగ్గర డబ్బు లేదు. అంతా ట్రంకుల్లో, ఇటుకల బాయిలో ట్రంక్ పెట్టెల్లో ఉంది. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, ఆడ అప్పులు చేస్తారు కదా. నాటకం అంతా అదే. అప్పులు చేస్తాడము నాటకం అంతా. మరి ఈసారి కూటమి ఎన్ని సీట్లు వస్తాడు? కూటమి కాదు, ఇంట్లో తెచ్చేసుకోరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఆ చెల్లెళ్ళు ఉన్న వాళ్ళ బాధ చూడండి. నిన్న వాళ్ళ చెల్లెళ్ళు మాట్లాడిన బాధ ఇంట్లో కదా, అది మాట్లాడుకోమని చెప్పండి ఫస్ట్. ఈసారి కూటమి ఉంది కదా, టీడీపీ బీజేపీ జనసేన కలిసారు కదా, ఎన్ని సీట్లు వస్తాయంటారు? 163, 64 వస్తాయి. అవునవును. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్స్. సార్ ఏం పేరు మీ పేరు? అదరాలు నా పేరు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. ఎందుకని సార్? ఎందుకంటే రాజధాని రాజ్యం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అనే పేరే లేకుండా అయిపోయింది సార్ ఈ 5 సంవత్సరాలలో. ఓకే. అందుకోసం మనం వచ్చేసింది ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసింది చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే రాజధాని కట్టగలము. మా లాంటి మధ్యతరగతులు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండగలము. లేదంటే కన్నా మేము గ్రీన్ సిటీకి వెళ్ళిపోవాలి, బెంగళూరుకి వెళ్ళిపోవాలి సార్. మేము అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఓకే. మరి సార్ మదనపల్లి ఎవరు వస్తా ఉన్నారు? మదనపల్లి షాజహాన్ భాష గెలుస్తాడని 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఈసారి అంటే మేము 2 రకాలుగా ఉన్నాము. ఓకే. మేమంతా రెడ్డిస్ కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. మా ఫ్రెండ్ హరిమాత్ రెడ్డి ఉన్నాడు, హరికృష్ణ రెడ్డి ఉన్నాడు, ఆయన చంద్రబాబు రెడ్డి అనుకుంటాడు. మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని పథకాలు అన్ని బాగున్నాయి. ఓకే. సూపర్ గా ఉన్నాయి. ఓకే. మాకు ప్రశాంతంగా కరోనా టైంలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి. నచ్చలని ఏమున్నాయి ప్రభుత్వంలో? నచ్చడం ఏమీ పెద్దగా అనిపించలా, కష్టం అనిపించలా కాబట్టి నష్టం లేదు. రాజధాని 3 అయితే బెటరా, 1 అయితే బెటరా? రాజధాని 3 అయితే బెటర్. 3 అయితే బెటర్. ఇక్కడ టీడీపీ నుంచి ఏమో షాజహాన్ భాష గారు, షాజహాన్ భాష, ఇక్కడ వైసీపీ నుంచి అహ్మద్ గారు. అవును. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? నాకు ఇక్కడ ఆయన ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా ఆయనకు ఉంది, ఇక్కడైతే స్థానం ఉంది. ఆయన షాజహాన్ భాషకే అవకాశం 100% ఉండొచ్చు అని అనుకుంటాను. గురుగారు మీరు చెప్పండి. తెలుగుదేశం వస్తుందండి. తెలుగుదేశం ఎందుకని సార్? ఎందుకండి ఏం జరిగింది చెప్పండి. రాష్ట్రం 30 ఏళ్ళ ఎన్నికలు పోయింది. ఇంట్లో వాళ్ళ సమస్యలు తెలిసినవాడు ఊర్లో అంతా చేస్తాం మనము. నా సొంత చెల్లుద్ది అనుకోండి, నా మీద అసంతృప్తి 10 మంది చెప్తే నేను రోడ్లు తిరగలేను. మీరు ఆలోచించండి, వాస్తవమా కాదా? మా ఫ్రెండ్ రవీంద్ర రెడ్డి గారు ఏమో చెప్తున్నారు పథకాలనే. పథకాలు నా పేరు హరికృష్ణ చౌదరి, ఈయన రవీంద్ర రెడ్డి. కులాలు కాదండి ఇక్కడ కావాల్సింది, రాష్ట్రం డెవలప్ కావాలా. నిజం కులం అన్నం పెట్టండి, రాష్ట్రం మనకు బాగుండాలా. చంద్రబాబు నాయుడు మాకు పెట్టేది లేదు, జగన్ రెడ్డి పెట్టాడు. రాష్ట్రం బాగుందో లేదు చూద్దాము. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం యాక్చువల్గా ఇష్టం లేకపోయినా మంచి పనే చేశారు. ఎందుకు చేశారంటే రేపు ఫండ్స్ కావాలంటే మన రాష్ట్రం ఏమీ లేదు ఇక్కడ, మొత్తం ఖాళీ అయిపోయింది, గల్లా ఖాళీ అయిపోయింది, అన్ని కుదవ పెట్టేసినారు. రేపు మనకు మంచి జరగాలంటే బీజేపీతో పొత్తుకు మాకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు మంచి పనే చేశారు. 100% తెలుగుదేశం వస్తుంది, గెలుస్తుంది, జరుగుతుందండి. ఓకే, చెప్పండి మీరు అడిగితే చెప్పండి. భారతదేశం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు.
సార్ పథకాలతో మనకు మంచి జరుగుతుంది సార్ చెప్పండి. 5,000 నా దగ్గర ఉంది అనుకోండి సార్, 4 రోజులకి అయిపోతుంది. బతుకు తీరు చూపించండి సార్. ఇండస్ట్రియల్ ఏంటి కాదు కాదు ఇండస్ట్రియల్ ఏంటి ఓకే చెప్పండి. ఒక ఇండస్ట్రీ వచ్చింది చెప్పండి. మా ఫ్రెండ్ కి అడుగుతున్నాయినా ఒక ఇండస్ట్రీ తెచ్చింది చెప్పమానండి. చాలా వచ్చాయి చెప్తా చెప్పండి పలానా చెప్పండి. వచ్చినాయండి. ఫిష్ మార్కెట్ వచ్చింది, ఫిష్ మార్కెట్ వచ్చింది, హార్బర్ అలా ఫిష్ మార్కెట్ వచ్చింది, ఫిష్ మార్కెట్ వచ్చింది. చేపలు కొనుక్కుంటున్నాం తప్ప వేరే ఏం డెవలప్ జరగలేదు. మంచి జరిగితే ఆయన మంచి చేస్తే ఆయనకు మేము సమర్థిస్తాం. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే, మాకేమో ఆయన వ్యతిరేకం లేదు. రాష్ట్రానికి మంచి జరగాల, ఇంట్లో మంచి చేయలో నేను ఊర్లో అంతా నేను ఏం చేస్తాను చెప్పండి. సో అయితే కూడా వస్తుంది అంటారు. 100% వస్తుందండి, రాసి పెట్టుకోండి. 130 స్టార్ట్ అయ్యి 150 వరకు ఎక్కడైనా రావచ్చండి. ఇది కన్ఫర్మ్. ఓకేనా సార్ ఏం పేరు సార్ మీ పేరు? మా పేరు రమణప్ప. చెప్పండి సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సరే చంద్రబాబు. చంద్రబాబు గారు. ఎందుకని చంద్రబాబు గారు అన్నారు? ఏం రాష్ట్రం అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. ఈయన ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే. ఓకే అంటే ఈయన ఏమంటున్నారంటే 2 years కరోనా వచ్చింది, నేను నవరత్నాలు అన్నాను చేశాను, ఇంకో అవకాశం ఉండి డెవలప్మెంట్ చేసి చూపిస్తా అంటున్నారు. నవరత్నాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, తోడుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఆయన ఇంటికి. ఓకే అంతే. మరి కాంగ్రెస్ సార్ ఇక్కడ కాంగ్రెస్ ఏం లేదు, ఏం లేదా? లేదు ఖాళీ. ఓకే షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ ఎవరి ఉంటుంది ఎక్కువ? ఊరి మీద ఉంటుంది, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి పైన. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకని ఉండే జగన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకేం చేయలేను కదా, ఏమన్నా చేస్తుంది? అందువల్ల కూటమి వస్తే జనాలకు అందరికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, రైతులకు కానీ అన్నిటికీ ఇబ్బంది లేకుండా అందరికి బాగుంటుంది. ప్రస్తుత పాలనలో ఇవన్నీ లేవంటారా? ఇవన్నీ ఏముండవు చెప్పు. సబ్సిడీ ఏడుందా? ఇరిగేషన్ కానీ, సబ్సిడీ కానీ, రైతులకు ఏడనుందా? ఇంతకు ముందు ట్రాక్టర్స్ ఇస్తాండ్రి, స్పేర్ పార్ట్స్ ఇస్తారు, మొత్తం ఏం కావాలన్నా రోటోవేటర్లు ఇస్తాండ్రి, పొలవలు ఇస్తారు, మొత్తం ఏం కావాలన్నా కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చూస్తున్నారు. నేను చెప్పడం ఈ గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు ఎక్కడ వస్తాయా? ఊరికేం రాలేదు కదా, దొరికింది ఏం లేదు. కాబట్టి గవర్నమెంట్ అనేది కూటమి అనేది బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వస్తే బాగుంటది అంటారు. మరి ఇక్కడ లోకల్లో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది అంటారు? లోకల్ అనేది భాషా గారికి ఇచ్చారు టీడీపీ, షాజాన్ భాష గెలుస్తాడు. 100% గెలిచేది ఆయనే. అంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? ఆయన పాపము పిల్లలకు అన్ని చదివిస్తాను, అంతా డబ్బులు ఇస్తాను, ముసలి పింఛన్ ఇస్తాను, అన్ని చూస్తాను కదా. వారికి ఇకపోతే ఎవరికి ఓటేసేది? ఎర వాళ్ళకి వేస్తాను. కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవంటున్నారు, అభివృద్ధి అంటే మనం చదువుకున్న వాళ్ళకి వస్తాయి, ఎందుకు రావు? ఏడైనా ఉంటుంది కదా. అందరికీ ఉద్యోగాలు కావాలంటే, గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే వచ్చిందా? ఎవరు ప్రైవేట్ అన్ని చేయాల, తప్పదు. ఈసారి వస్తారంటారు జగన్ గారు ఖచ్చితంగా. ఎక్కడ ఎవరు వస్తారు? మదనపల్లిలో ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? వాళ్ళు జగనే వచ్చేది. అహ్మద్ గారికి ఇచ్చారు, అహ్మద్ గారికి ఇచ్చారు టికెట్. కులం చూడము, ఆయన చూసేది పెద్ద చంద్రబాబు నాయుడు. ఎందుకనండి? వాడు ఈసారి వాడు వస్తే మంచిదేను. ప్రస్తుత జగనన్న పాలన ఎలా ఉంది? వరస్ట్ గానే ఉండదు. ఏం నచ్చలేదు? అవన్నీ చెప్పుకుంటా ఉండాలంటే ఏం నచ్చలేదంటే ఏంటికి చేయ పనులన్నీ. టీడీపీ వస్తే బాగుంటారు. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే డబ్బులు అనవసరమైన దానికంతా ఖర్చు పెట్టి, అనవసరమైన ఖర్చులు పెట్టి, అప్పులు పెట్టి నెత్తిన పెడుతున్నాడు అంతేగాని. పథకాలు ఇస్తున్నాను. ఏం పథకాల? ఆటో వాళ్ళకి డబ్బులు అవసరమా? 45 ఏళ్ళకు డబ్బులు అవసరమా? సాగలాలకు డబ్బులు అవసరమా? వాళ్ళేం పని చేయడం లేదా? సోంబేర్లు చేస్తాడు అంతే మనుషులు జనాలతో పథకాలు ఇచ్చే. కూలికి మనుషులు దిక్కుతున్నారా? సోంబేర్లు చేస్తాడు అంతే. పల్లెల్లో పదండి సేతానికి ఎవరిన పనులకు వస్తారా? 18,000, 45 ఏళ్ళకి 18,000 పింఛనీ అంటే మామూలు పిల్లలకు, ముసలిళ్ళకి పింఛనీ వల్ల, పిల్లలకు స్కూల్ చదువుకునే వాళ్ళకి పిల్లలకి ఇవ్వాల. ఈ డబ్బులంతా ఎందుకు? వాళ్ళేం పని చేయడం లేదా? ఆటో ఏమన్నా ఫ్రీగా తోలుతున్నారా? గుడ్ల తోమేళ్ళన్నా ఫ్రీగా తోముతున్నారా? ఎందుకు వీళ్ళకి డబ్బులు? 45 ఏళ్ళ వయసు ఆయమ్మకు పని చేసుకునేది చేత కదా? ఆయమ్మకి ఏమైనా ఇది అయిపోయిందా? మొగుడు పోలే చచ్చిపోయిన వాళ్ళకు మునమ పింఛనీ ఊరికి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తాడు? ఇది సోంపేర్లు తప్పితే. మదనపల్లిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు ఎమ్మెల్యే? అక్కడ ఆయనకు గ్లాస్ గుర్తుకి ఇచ్చింటే సరిపోయేది. ఇద్దరికి తెలుగుదేశం ముందు
కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇప్పుడు ఈ తెలుగుదేశం ఈ సంవత్సరాల నుంచి జెండాలు మోయిన వాళ్ళకు విలువ లేదు. ఈ ఆ పార్టీల నుంచి పార్టీలకు మారే వానికి టికెట్ ఇచ్చేది. సంవత్సరాల పొడవునా జెండా మోస్తున్నారు వాళ్ళకి వెళ్ళా. ఏంటి ప్రభుత్వం ఇది? ఈసారి టీడీపీ వస్తే మాత్రం బాగుంటది. బాగుంటది. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? బాగా ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారా? అయితే జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? ఏం నచ్చిందండి? అన్ని ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, పిల్లలు పింఛన్ ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. ఈసారి మళ్ళీ వస్తారంటారా? రావాలి. మరి పొత్తు కలిసింది 3 పార్టీలు ఎలా ఉంటది అంటారు? 3 పార్టీలు 3 లోకాలే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారు? మదనపల్లిలో నిషారమ్మ, జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? ఏం నచ్చిందని ఆయన వాళ్ళ ఏం నచ్చింది? ఆయన ప్రభుత్వమా అన్ని పర్వాలే, మాకైతే అన్ని. ఒక మరి ఇక్కడ మదనపల్లిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? మాది తంబాలపల్లి. ఒక పైన మాత్రం జగన్ రావాలి. టీడీపీ టీడీపీ. ఎందుకనన్నా? జగన్ మనకు నచ్చలేదు. జగన్ ప్రభుత్వం నచ్చలేదు. ఎందుకని? ప్రభుత్వం బాగుంది, బాగుంటది. ఒక ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? వస్తున్నారు కదా ఆల్రెడీ నిసారా షాజహాన్ బాషా గారు వచ్చినారు కదా, టీడీపీకి ఇచ్చినారు. ఈయన ఈసారి ఆయన వస్తారంట. ఆయన వస్తేనే వేయాలి. వైఎస్ఆర్ సిపి జగన్ అన్న. ఎందుకనండి? పథకాలు అంతా వస్తా ఉన్నాయి. పథకాలు. ఓకే. ఇంకా ఆయనలో ఏం ఇచ్చిందంటే ఏ పాలనలో అందరికి అందరికి ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసినాయి కదా, మరి ప్రభావం ఏమైనా ఉంటది అంటారా? ఏదో మా షాజహాన్ ఇచ్చినారు, ఇద్దరు ముస్లింస్ చెప్పలేదు. ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? వైసీపీ వైసీపీ. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అన్ని మీకు ప్రజలకి డైరెక్ట్ గా చెందుతాయి. దాంట్లో అంతా ట్రాన్స్పరెంట్ గానే ఉన్నది. అందువల్ల ప్రజలు కూడా దానికి మొగ్గు చూపుతున్నారు. ఎన్ని చేంజెస్ అయింది. ఇప్పుడు లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో ప్రజలు ముసలోళ్ళు వాళ్ళందరూ ఈ వేసవి కాలంలో ఎంతమంది లైన్ లో నిలబడి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 6 గంటలకే ఇంటికి వచ్చి ఎత్తుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంత లాభం పొందిన వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి మొగ్గు చెప్తారు? వాళ్ళకే చెప్తారు. అంతే, దట్స్ ఇట్. ఒక వైసీపీ వస్తే బెటర్ అంటారు. ఇక్కడ మదనపల్లిలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? మదనపల్లిలో కూడా వైసీపీ వస్తుంది, నో డౌట్. పవన్ కళ్యాణ్. ఎందుకనన్నా? అంటే జాబ్స్ ఇస్తాడు. జాబ్స్ ఇస్తాడు. ప్రజెంట్ జగన్ పాలన ఎలా ఉంది? వరస్ట్. ఏం నచ్చలేదన్నా? రౌడీ రాజకీయం. దాన్ని తెప్పించుకోవాలంటే వాడు రావాల్సింది. ఇప్పుడు కూటమి కలిసింది కదా 3 పార్టీలు, ఎలా ఉంటది అంటారు? వాళ్ళు దేశం బట్టి ఉండవు, మనం చెప్పలేం కదా. మేబీ మోకాలు వస్తే మంచిది, మంచి జరుగుతుంది. చంద్రబాబు వచ్చినా పర్లేదు. పొత్తి టైంలో కరెక్టే అంటారా? కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మోకాలం ఎమ్మెల్యే అయితే చాలు, నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది. ప్రజెంట్ జగన్ పాలన ఎలా ఉందండి? బాగుంది. ఏం నచ్చిందండి? ఏం నచ్చింది జగన్ పాలన? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేం. మారితే బాగుంటుంది. మారితే బాగుంటది అనుకుంటున్నా. ఎందుకని సార్? కొన్ని బాగలేదు. ఒకసారి అయితే ప్రభుత్వం మారాలంటే. ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటది అంటారు ఎమ్మెల్యే? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ. భాషా గారు. చంద్రన్న ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా జగన్ అన్న పరిపాలన ఎలా ఉందో. మార్పు కోరుకుంటున్నారు. యూత్ ఇప్పుడు కావాల్సింది చంద్రన్న. ఇప్పుడు మరి ఇస్తున్నాం అంటున్నారు, జగన్ అన్న ఉద్యోగాలు ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరికి ఇవ్వలేదు. స్టూడెంట్స్ అయితే బాగుండదు అసలు. గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. దానివల్ల అయితే ఉపయోగం ఉంది, కానీ అనడం ఏమంటే మార్పు అనేది కోరుకుంటున్నారు. అది ఏం జరుగుతుందో తెలియదు. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ప్రభుత్వం మారాలి. ఓకే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? లోకల్ ఎమ్మెల్యే భాషా గారికి ఇచ్చారు టీడీపీ తరఫున.
ఆయన రాజధాని వచ్చి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? లోకల్ ఎమ్మెల్యే వచ్చి ఈయనే, నవాజ్ బాషా. భాష గారు. ఓకే, మరి రాజధాని 3 అంటున్నారు కదా, మరి ఏంటంటారు? అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమంటే ఆయన అమరావతి అనేది స్టార్ట్ చేసినాడు కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకటైతే బాగుంటుంది. అదే ఎక్కడైతే బాగుంటుంది అంటారు? విశాఖపట్నం, వైజాగ్. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకనండి? ఎందుకని అంటే జనాలు ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రశాంతంగా తిరగాలన్నా టీడీపీ గవర్నమెంట్. టీడీపీ. ఇప్పుడు ప్రజెంట్ జగనన్న పాలన ఎలా ఉంది? జగనన్న పాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చిందన్న? ఏం నచ్చిందంటే అండి, ఇప్పుడు బాగా లోకల్లో ప్రజలకు అరాచకాలు ఎక్కువ కదా. ఓకే, ఒకసారి ప్రభుత్వం మారితే చూద్దాం. ఒకసారి ప్రభుత్వం మార్చే చూద్దాం. ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ నుంచి భాషా గారు అంటున్నారు, వైసీపీ నుంచి అహ్మద్ గారు అంటున్నారు. ఎవరు వస్తారు? జహాన్ వైసీపీ తరఫున టీడీపీ తరఫున భాషా గారి. ఆయనకే సరే అంటే బాగా మనం చెప్పే ప్రజల్లో బాగా ముందు సీనియర్ నేత, అందులోన 15-20 సంవత్సరాల అనుభవం ఉన్న క్యాండిడేట్. సో ప్రజలకు మంచి చేస్తాడు. అంటే ప్రజల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? ఎందుకు? చాలా పెట్టినాడు, పథకాలు చాలా వచ్చినాయి. ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, పట్టించుకోవట్లేదు, రాజధాని లేదు, మామూలుగా ఉద్యోగాలు లేవు అని అంటున్నారు ప్రజలు. ఎందుకు ఇచ్చిందో వాలంటీర్లో, సచివాలయంలో అన్నీ ఇచ్చినాడు. సరే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నిసార్ అన్నది అహ్మద్ గారికి ఇచ్చినట్టున్నారు కదా టికెట్. వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు కదా, ఆయన వస్తే బాగుంటుంది. టీడీపీ. టీడీపీ ఎందుకని బాబాయ్? ఎందుకని? అన్ని విధాలుగా టీడీపీ ఫ్యాన్. టీడీపీ అభిమాని. ఓకే, జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? దాంతో అసలు అవసరం లేదు, మామూలుగా టీడీపీ అయితే బాగుంటది. ఇక్కడ లోకల్ ఎవరైతే బాగుంటది మదనపల్లిలో? టీడీపీనే షాజహాన్ బాషా. షాజహాన్ బాషా గారు. ఓకే, ఈసారి తప్పుగా ఉంటది అంటారా, సింపుల్ గానే వస్తుంది? వన్ సైడ్. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తుంది. టీడీపీ. జనసేన, టీడీపీ, బీజేపీ. ఎందుకు బాబాయ్? ఎందుకు? వాళ్ళు చేసిన అరాచక పనులు కాబట్టి మారిపోయింది. అంతే పని ఏం లేదు. ఆడ వచ్చే మూమెంట్ ప్రజల స్పందన అట్లా ఉండాలి. జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? రాదు ఈసారి, రాదు. ఎందుకని? వాళ్ళు చేసిండే పని పట్టుకొని కొడతా ఉంటే ఎవరు దిక్కులేరు కదా. రౌడీజం చేస్తున్నారా? పక్కా రౌడీజం. ఇంకా తెలిసే ఉండదు, నీకు తెలియదు ఎవరు ఉండే మూమెంట్ అంతా. పైన అయితే టీడీపీ రావాలంటారు, కూటమి. ఓకే, ఇక్కడ లోకల్లో మదనపల్లి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? మదనపల్లి టీడీపీనే వచ్చేది, ఎదురే లేదు. షాజహాన్ భాష వచ్చారు, మళ్ళీ వస్తారంటారా? గొప్ప ఈసారి ఎమ్మెల్యే అవుతారా? ఏది వచ్చినా ప్రజలకు మంచి చేసేట్టుగా ఉండాలప్ప, ఏ ప్రభుత్వం వచ్చినా. ప్రజెంట్ జగనన్న పాలన ఎలా ఉందండి? బానే ఉంది. ఈ ఉచితాలు ఇలాంటివన్నీ కొన్ని తగ్గించి ఏమే ఏదన్నా కష్టపడే వాళ్ళకు ఏదన్నా ఇచ్చేయాల. ఉచితాలన్నీ తగ్గించి ఏమే జనాలు ఎట్లా అవుతున్నారంటే ఈ పనులు పాటు చేయకుండా సోంబేర్లు అయిపోతున్నారు. అర్థమైనా? ఈ ఉచితాలన్నీ ఎత్తేసి ఏదన్నా డెవలప్మెంట్ చేయాలండి. డెవలప్మెంట్ వైసీపీ. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా. పథకాలు ఇంకా వైసీపీ. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? లోకల్ వైసీపీనే. వైసీపీ. ఓకే, మా జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం అయితే నాకైతే నచ్చలేదు. ఈసారి ప్రభుత్వం మారాలంటారా? ఆడితే చాలా పెట్టేది, చాలా లేకంటే ఇట్లే ఇంకా నాశనం అయిపోయింది. ఎవరు వస్తే బాగుంటది? నా తెలిసిన వరకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం. ఓకే, అంతకు మించి ఇంకేం చెప్పలేదు. బాగుంటుంది తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా అవుతాయి.
ఏం నచ్చింది బాబాయ్ జగన్ అన్న పనులు? ఏం నచ్చింది జగన్ అన్న పనులు? మాకు పింఛన్ వచ్చింది. ఓకే. వస్తుంది, ఏం భయం ఏం లేదు. ఈసారి అయితే మళ్ళీ జగన్ గారు వస్తారు. జగనే వస్తుంది. వైఎస్ఆర్ మాకు వైఎస్ఆర్. ఎందుకని బాబాయ్? నాకన్నీ సాయం చేశారు కాబట్టి అవునా, పిల్ల చదువులకి అన్నిటికీ డాక్రా గ్రూపులకి కొన్ని రుణాలు ఇచ్చినారు. మంచి రోడ్లు పల్లికి రోడ్లు వేసినారు, ఈవు బజార్లో రోడ్లు వేసినారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం వస్తే సౌకర్యం బాగుంటుంది. ఇంకా వచ్చే కాలంలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మాకు. అది ఇక్కడ మదనపల్లిలో ఎవరు వస్తే బాగుంటది సార్? అహ్మద్ గారికి ఇచ్చారు టికెట్. మదనపల్లి వస్తేనే బాగుంటుంది. పక్కా టీడీపీ, నేను పక్కా టీడీపీ. నాది ఈ ఊరు కాదు, కదిరి నియోజకవర్గం మాకు వచ్చేది. పక్కా టీడీపీ, నేనైతే పక్కా టీడీపీ. కందికుంట ప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే, అక్కడైతే కందికుంటే గెలుస్తాడు. ఇక్కడ పైన అయితే జగనే గెలుస్తాడు. జగనే వస్తారు. ఎందుకనండి ఏం నచ్చిందండి జగన్ పనులు? అంటే మా అమ్మకు పింఛనీ రాకనుండే, టీడీపీ ప్రభుత్వంలో పింఛనీ రాలేదు మా అమ్మకి. మా అమ్మకు పింఛనీ వచ్చా, ఆసరా లెక్క వచ్చా, గ్రూప్ లో డాక్టర్ లెక్క వచ్చా, నాకు ఆటో లెక్క పడింది. నాకు అవసరాలకి నాకు ఏ అది పథకమైనా ఎంఆర్ఓల దగ్గరికి ఎండూల దగ్గరికి తిరిగే పని. ఎంఆర్ఓ సచివాలయంలో అప్లై చేస్తే వెంటనే ఒక 3 రోజుల్లో అయిపోతాండే. 3 రోజుల్లో అయిపోతాండే. అట్లాంటిది మాకు పథకం జరిగింది, మంచి జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన ఏమన్నాడు, నీ మంచిగా నచ్చితే మళ్ళీ ఓటేయండి అన్నాడు. మనకు నచ్చినోనికే ఓటేస్తాం. మేము పక్కా టీడీపీ అయినా మనకి నచ్చినోనికే ఓటేస్తాం అంతే. మరి సచివాలయాల్లో వాలంటీర్ పోస్టులు ఎలా ఉన్నాయంటారు? మంచిగా ఉండదు, మంచిగా ఉంది. మంచిగా ఉండదు. ఏం ఒకరికేం లంచాలు గించాలు లేదు. అప్పుడు ఎంఆర్ఓల దగ్గరికి ఎంపీల దగ్గరికి 3 నెలలు 4 నెలలు ఇస్తుంటే పనులు జరుగుతాయి. సచివాలయాలలో మన దగ్గర పరిగెత్తుకొని వస్తారు మన ఇళ్ళ కాడికి. ఏదైనా కాలేదన్నా కూడా ఫోన్ చేస్తే సరేలేమ్మా ఎత్తరండి అంటారు. ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు కదా, 1 అయితే బాగుంటది అంటారా? 3 అయితేనే బాగుంటది. ఎందుకనన్నా? ఎందుకంటే ఒక ఊర్లో ఉంటేనే ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. అదే 3 రాజధానులు 3 ఊర్లలో 3 జిల్లాల్లో ఉంటే అందరికీ అభివృద్ధి చెందు, ఆ 3 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా. అది ఆలోచన చేయడం లేదు కదా మనుషులు, జనాలు. అది 3 కూడా ఉంటే బాగుంటాయి అనుకుంటాను. సార్ అయితే జగన్ గారు రావాలి. జగన్ గారు పథకాలు బాగున్నాయి కాబట్టి మళ్ళా పిల్లలకు స్టూడెంట్స్ బాగున్నది కాబట్టి పథకాలు కొన్ని పథకాలు తగ్గించేసి మళ్ళీ ఖచ్చితంగా ఓన్లీ బటన్ నొక్కితే సరిపోతుంది, ఏం చేయగల అభివృద్ధి ఏం చేయట్లేదు అని అంటున్నారు. బటన్ నొక్క అభివృద్ధి అంటే ఇప్పుడు బటన్ నొక్కకపోతే కొంతమంది ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. అంతవరకే బటన్ నొక్కి ఇంతకుముందు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కే పడుతుంది కదా. ఇంతకుముందు ఈ జనరల్ కమిటీలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ పడతాను డబ్బులు. అంటే వాళ్ళు తీసుకుంటున్నారు, అందరికి ప్రజలకేం నేరుగా చేరేది లేదు. ఇప్పుడు బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదానికి చేరిపోతుంది కాబట్టి దానికి ఇచ్చేసుకుంటారు. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు తెలుస్తుంది కదా, వైఎస్ఆర్సీపీ టికెట్ అహ్మద్ గారు ఈసారి అహ్మద్ లేదంటే తెలుస్తుంది అన్నమాట. టికెట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అంటే ఈ పొద్దు తెలుస్తుంది అని చెప్తాను. ఆయనకి ఎవరైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్. మరి రాజధాని 3 అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు? 3 ఏమంటే మరి ఇప్పుడు ఈసారి గెలిచినాడంటే ఈసారి 5 ఏళ్ళు ఈసారి గెలిచినాడంటే ఈసారి చెప్తాను కదా. ఫస్ట్ వచ్చి వైజాగ్, నెక్స్ట్ వచ్చి ఇది రాయలసీమకి వచ్చి హైకోర్టు. అవి 2 పక్క గ్యారెంటీ అవుతాయి ఖచ్చితంగా అంతవరకు. ఈసారి అయితే వైసీపీ రావాలి.